కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు పంపిణీ చేశారు. హాసన్పర్తి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మంది అర్హులైన లబ్ధిదారులకు 80,09,280 రూపాయలు విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ లక్ష్మి పథకం నిలుస్తుందని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తెలిపారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు. తన వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్టాటిస్టికల్ కాలేజీలు మంజూరు చేయించాలని గుర్తు చేశారు. నమస్కారం. ఈరోజు హసన్పర్తి మండలానికి చెందిన లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ సుమారుగా ఒక 56 చెక్కులను పంపించేయడం జరిగింది. అందులో అందరు లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేసింది. ఆలస్యమైన కూడా ఈ తొందరగా మేము కంప్లీట్ చేసుకోగలిగినాం. అలాగే సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా అతి త్వరలో చెక్స్ వచ్చినాయి. సుమారుగా 80 లక్షలు సుమారుగా చెక్కులు అవి కూడా నేను శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. ఆ లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా అతి త్వరలో మళ్ళీ ఇదే వేదిక పైన ఎవరైతే సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ పైన అప్లై చేసుకున్నారో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా వరకు ఈ యొక్క సిఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ పైన వాళ్ళు వచ్చి చాలామంది పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నారు. వాటిని అన్నింటినీ నేను సెక్రటరియట్ వెళ్ళి కన్సర్న్ అధికారులతో మాట్లాడి వాటిని తీసుకురావడం జరుగుతుంది. తప్పనిసరిగా లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా వెళ్తున్నాం. అలాగే ఇంకా వివిధ అంశాలపైన కూడా హసన్పర్తిని సెంట్రల్ లైటింగ్ పైన కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా రెవెన్యూ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ యొక్క విషయం చెప్తే వారు కూడా స్పందించారు. మొన్న జరిగిన హైదరాబాద్లో జరిగిన మన యొక్క మున్సిపల్ స్మార్ట్ సిటీ పైన కూడా కార్యాచరణ చాలా స్పీడ్గా అవుతుంది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ బ్యూటిఫికేషన్ పైన కూడా నేను అన్ని నివేదికలు ఇచ్చినాను. తప్పనిసరిగా వీటిపైన అతి త్వరలో పనులు స్టార్ట్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.